Hello guys, welcome to Shiva Reddy Logics. Okay, as a part of current affairs, we are dealing about the April month 1st to 7th current affairs. ఏప్రిల్ 1వ తారీఖు దగ్గర నుంచి 7వ తారీఖు వరకు ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో వాటిని స్పెసిఫిక్గా అనేది డీల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అసలు ఫస్ట్ మనకి ఏప్రిల్ అనంగాల్లోనే గుర్తుండాల్సింది ఏంటమ్మా అంటే అందరం కూడా మన ఏప్రిల్ ఫుల్ చేయడం అనుకుంటారు. అది కాదు. ఏంటి అంటే ఫస్ట్ మనకి ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే 1st of April to 31st March ఈ ఇయర్ని మనం ఏమంటామా అంటే ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఆర్థిక సంవత్సరం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st మార్చ్కి అనే దానికి ఎండ్ అవుతా ఉంది. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది ఏంటి? జనవరి ఫిబ్రవరి అనేది క్యాలెండర్ ఇయర్ అంటాము. ఓకే, ఇదేంటి? ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఫైనాన్స్ మ్యాటర్స్కి సంబంధించింది. ఓకేనా, ఏప్రిల్ ఫస్ట్ అనంగంలోనే ఫస్ట్ ఆర్బీఐ ఫామ్ అయిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆర్బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అనడం అయితే జరుగుతుంది. ఈ ఆర్బీఐని మనం ఏమంటామమ్మా అంటే ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇండియాలో అతి పెద్ద బ్యాంక్ ఆర్ హైయెస్ట్ బ్యాంక్ ఏంటి అంటే ఎపెక్స్ బ్యాంక్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మొట్టమొదటిసారిగా 1934 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక చట్టం అనేది పాస్ అవ్వడం అయితే జరిగింది. అయితే 1935లో వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ రోజు వచ్చేసి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా, అయితే ఇది నేషనలైజేషన్ అంటే జాతీయం ఎప్పుడు చేశారమ్మా అంటే 1949 సంవత్సరంలో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నేషనలైజేషన్, జాతీయం అనేది చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హిల్టన్ యంగ్స్టర్స్ కమిషన్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ఈ ఆర్బీఐని వచ్చేసి రికమెండ్ చేయడం అయితే జరిగింది. అదంతా కూడా స్టార్టింగ్ పరంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఈ సంవత్సరానికి గాను ఈ ఆర్బీఐ వచ్చేసి 90th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎన్నో వార్షికోత్సవం అమ్మ అంటే 90వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఆర్బీఐలోనే తీసుకుంటే ఎట్ ప్రజెంట్ 25th గవర్నర్ గారు ఉండడం అయితే జరిగింది. ఎవరు 25th గవర్నర్ గారు వచ్చేసి శక్తికాంత్ దాస్ గారు అనే వచ్చేసి గవర్నర్గా ఉండడం అయితే జరిగింది. ఓకేనా, శక్తికాంత్ దాస్ గారు ఉండడం అయితే జరిగింది. అయితే ఆర్బీఐకి వచ్చేసి ఫస్ట్ గవర్నర్ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి ఆర్బీఐ తీసుకుంటే అందరికీ తెలిసిందే ఈ మానిటరీ పాలసీ అనేది మెయిన్గా చూసుకుంటూ ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ ఎలా ఉండాలి, ఓకేనా, సిఎల్ఆర్ ఎలా ఉండాలి, ఓకేనా, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మానిటరీ పాలసీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆర్బీఐ అనేది ఏం చేస్తున్నామా అంటే కరెన్సీ ప్రింటింగ్. ఓకేనా, ఈ నోట్లు ఏవైతే ఉన్నాయో కరెన్సీ నోట్లు అనేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నామా అంటే ప్రింట్ చేసేది కూడా, సరఫరా చేసేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాకపోతే అన్ని సప్లై చేస్తుంది కానీ ఎక్సెప్ట్ ఫర్ ది ₹1. ఈ ₹1 ఎవరు ప్రింట్ చేస్తారు? దీని మీద సంతకం ఎవరిది ఉంటుంది అంటే ఫైనాన్స్ సెక్రటరీ. ఈ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 నోట్స్ మీద సైన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మిగిలిన కరెన్సీస్ అన్నిటి మీద ఎవరు సైన్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు సైన్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి మన ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ని బ్యాంకర్స్ టు బ్యాంక్, అన్ని బ్యాంక్స్ను కూడా భారతదేశంలో ఎన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసే అధికారం ఎవరికి ఉంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండడం అయితే జరిగింది. ఏదైనా భారతదేశంలో ఏదైనా బ్యాంక్ స్థాపించాలి అన్నా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారో వాళ్ళ తగ్గట్టుగానే బ్యాంక్స్ అనేవి రన్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ఎంత ఉంది అమ్మ అంటే ఎట్ ప్రజెంట్ వచ్చేసి 63 లక్షల కోట్లు అనేది 2023లో రన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అప్డేటెడ్ వన్. ఓకేనా, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎంత అనేది కూడా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ తీసుకుంటే ఇదే ఏప్రిల్ ఫస్ట్ రోజు ఏంటమ్మా అంటే
కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేషన్కి సంబంధించి వాళ్ళు కూడా 125వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1989వ సంవత్సరంలో ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనేది స్థాపించడం అయితే జరిగింది. ఈ 2024వ సంవత్సరానికి గాను 125వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఎక్కడుంది అంటే కొడైకెనాల్ రీజన్. కొడైకెనాల్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉండడం అయితే జరిగింది. అసలు ఇది ఎందుకు స్థాపించడం అయితే జరిగింది అంటే భూమి యొక్క వాతావరణాన్ని, సూర్యుడికి సంబంధించి వేడి ఎలా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి వీటికి సంబంధించి మాన్సూన్స్లో వచ్చే చేంజెస్, ఋతుపవనాల్లో వచ్చే కలయికలన్నిటిని కూడా గుర్తించడం కోసం అనేది ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనేది స్థాపించడం అయితే జరిగింది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి 50 కానీ 100వ వార్షికోత్సవం కానీ లేదు అంటే 125 కానీ ఇవన్నీ న్యూస్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి లొకేషన్ అనేది ఎక్కడుందమ్మా అంటే మనకి కొడైకెనాల్ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి టెలిస్కోప్స్ కూడా కొన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది మొత్తాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారమ్మా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు అనేది ఇప్పుడు ప్రస్తుతాన్ని కంట్రోల్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎవరు చూస్తున్నారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనే వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టెలిస్కోప్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఆల్ఫా టెలిస్కోప్ ఒకటి, ట్విన్ టెలిస్కోప్స్ ఒకటి, అండ్ వామ్ వచ్చేసి వైట్ లైట్ యాక్టివ్ రీజన్ మానిటర్ టెలిస్కోప్స్ అనేవి కూడా ఉండడం అయితే జరిగింది. ఎందుకు? అబ్జర్వేషన్ చేయడానికి టెలిస్కోప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది నామినల్గా గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. ఓకేనా? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1899లో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పటికి గాను 125వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లొకేషన్ ఎక్కడ ఉంది? కొడైకెనాల్. కొడైకెనాల్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఎందుకు ఇది అంటే మనకి ఎర్త్ని అబ్జర్వ్ చేయడం కోసం, వాతావరణంలో వచ్చే మార్పుల కోసం, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే సూర్యుడి మీద వచ్చే మార్పుల కోసం అనేది వీటన్నిటిని కూడా కనిపెట్టడం కోసం దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంతవరకు క్రిస్ప్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే ఒక క్వశ్చన్ తీసుకొని న్యూస్లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్ ఆన్సర్ చూశాక దానికి బ్యాక్గ్రౌండ్ అనేది డిస్కస్ చేద్దామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ మూన్ ఈజ్ కెలిస్టో ఈజ్ రిలేటింగ్ టు ది జూపిటర్. అంటే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఈ కెలిస్టో అనేది ఏనో చంద్రుడు అని అడగడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఏముంటాయి? ఉపగ్రహాలు అనేవి ఉంటాయి. భూమికి ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. అలాగానే మనకి మిగిలిన గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉండడం అయితే జరిగింది. అదేంటంటే కెలిస్టో అనేది ఏంటమ్మా అంటే ఉపగ్రహం. ఎవరికి? బృహస్పతికి సంబంధించిన ఉపగ్రహం. అయితే ఇది న్యూస్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా అంటే ఈ కెలిస్టో మీద వచ్చేసి ఓజోన్ లేయర్ ఏం ఫామ్ అయిందంట? ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అవడం అయితే జరిగింది. దీన్ని ఓజోన్ అనుకోండి. ఓకేనా? దీని యొక్క ఫార్ములా ఏంటమ్మా అంటే O3 అంటాం. ఇది ఒక 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఫామ్ అయ్యే లేయర్ని ఓజోన్ లేయర్ అంటాం. ఈ ఓజోన్ లేయర్ అనేది వీక్ లేయర్ అనమాట. చాలా అన్స్టేబుల్డ్గా, చాలా వీక్గా ఉంటుంది. ఇది ఏం చేసిద్దమ్మా అంటే ఏవైతే మనకి అవుటర్ స్పేస్ అంటే సూర్యుడి దగ్గర నుంచి ఏవైతే హార్మ్ఫుల్ రేసెస్, యూవీ రేస్ అని, మనకి ఎక్స్ రేస్ అని, గామా రేస్ అని, ఇంకా ఏవైతే హార్మ్ఫుల్ రేసెస్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా భూమి మీదకి రాకుండా ఇవి ఈ ఓజోన్ లేయర్ అనేది అడ్డుపడతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఓజోన్ లేయర్కి ఈ కిరణాలు అనేవి వస్తాయో ఇవి ఆటోమేటిక్గా ఏమవుతాయమ్మా అంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే భూమిలోకి రాకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అది అనమాట. ఈ ఓజోన్ లేయర్ లేకపోతే ఈ హార్మ్ఫుల్ రేసెస్ అన్నీ కూడా మన స్కిన్ మీద పడితే స్కిన్ క్యాన్సర్ రావడం కానీ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ రావడం కానీ కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఓజోన్ లేయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఏంటంటే కెలిస్టో మీద ఓజోన్ లేయర్ అనేది కనుగొనడం అయితే జరిగింది. అయితే కెలిస్టో అనేది ఏంటమ్మా అంటే 2వ అతిపెద్ద గ్రహం చంద్రుడు. ఎవరికి సంబంధించి? బృహస్పతికి సంబంధించి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగో కెలిస్టో సెకండ్ అనమాట ఇది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం ఏంటమ్మా అంటే బృహస్పతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాటర్న్కి వచ్చేసి 62 ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే.
ఇది O3 అంటే ఓజోన్ అనేది కనిపెట్టడం అయితే జరిగింది. ఓజోన్ అనేది ఎలా ఫామ్ అయిందమ్మా అంటే ఎవల్యూషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఈ రసాయన పరమాణువుని ఎక్కడ గుర్తించారంట, కెలిస్టో మీద అనేది గుర్తించడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి స్పేస్ సోలార్ సిస్టానికి సంబంధించి ఎప్పుడు కూడా న్యూస్లు ఉండవు, ఎందుకంటే మనం శాటిలైట్స్ పంపించడమే ఎక్కువ న్యూస్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసింది నామినల్గా చూసుకోండి. ఓకేనా, దీన్ని డిస్కవర్ చేసింది ఎవరమ్మా అంటే గెలీలియో గారు వచ్చేసి ఈ కెలిస్టో అనే దాన్ని గుర్తించడం అయితే జరిగింది. ఇదేంటి, రెండో అతిపెద్ద ఉపగ్రహం ఎవరికి సంబంధించి, బృహస్పతికి సంబంధించి. అయితే సౌర కుటుంబంలో తీసుకుంటే ఇదేంటమ్మా అంటే మూడవ అతిపెద్ద గ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఎప్పుడమ్మా అంటే జూపిటర్ని వచ్చేసి మనకు వచ్చేసి ఇదేంటమ్మా అంటే ఇక్కడ బృహస్పతి మీద తీసుకుంటే అతిపెద్ద ఉపగ్రహం ఏంటి అంటే గనిమీడ్. ఓకేనా, గనిమీడ్ అనేది ఏంటమ్మా అంటే అతిపెద్ద ఉపగ్రహం. ఇదేంటి, కెలిస్టో అనేది రెండోది, ఇది వచ్చేసి ఫస్ట్ దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది అంతవరకు ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కెలిస్టో అనేది రెండో అతిపెద్ద ఉపగ్రహం ఎవరికి సంబంధించింది, బృహస్పతికి. అక్కడ O3 అనేది ఫామ్ అయింది, ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఏంటి, సల్ఫర్ డయాక్సైడ్ అనేది కనుగొనడం అయితే జరిగింది, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వాట్ టెంపరేచర్ డిడ్ ది కొరియన్ సూపర్ కండక్టింగ్ టోకామార్క్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫ్యూజన్ రియాక్టర్ రీచ్ ఇన్ ది లాస్ట్ అడ్వాన్స్మెంట్. ఇక్కడ కొరియాకి సంబంధించిన ఒక సూపర్ కండక్టర్ వాళ్ళు ఏం చేశారమ్మంటే టోకామార్క్ అనే వాళ్ళు అడ్వాన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ యూజ్ చేసి సూర్యుడి మీద ఎంతైతే వేడి అనేది ఉష్ణం అనేది ఉంటుందో అంత ఇలా ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా అనేది తయారు చేయడం అయితే జరిగింది. అయితే ఎంత ఉష్ణోగ్రత ఉంది అంటున్నారు అక్కడ, ఎంతమ్మా అంటే 100 మిలియన్ డిగ్రీస్ ఉష్ణోగ్రత అనేది ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. సౌత్ కొరియాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే అది టోకామార్క్. ఏంటి, టోకామార్క్ అనేది వీళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీని గురించి ఒకసారి చూద్దాం. ఆర్టిఫిషియల్ సన్ అంటే కృత్రిమ సూర్యుడిని వీళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. ప్రపంచ రికార్డ్ అనేది కూడా బద్దలు కొట్టారంట. ఏంటి, కృత్రిమ సన్ వచ్చేసి వీళ్ళు ఎంత అంటామా అంటే 100 మిలియన్ డిగ్రీస్ అనేది కూడా వీళ్ళు అంత ఉష్ణాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఆ ఉష్ణం ఎన్ని సెకండ్లు ఉందంట, 48 సెకండ్ల వరకు కూడా నిలపడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏదైతే స్పేస్కి సంబంధించిందో ఇది కూడా రిలేటెడ్గా, అందుకోసం రెండు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, ఎంతమ్మా అంటే 100 మిలియన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, వీళ్ళు ఏంటమ్మా అంటే వీళ్ళు యూజ్ చేసింది ఏంటమ్మా అంటే హెచ్ మాడ్యూల్ అనేది యూజ్ చేసి 100 సెకండ్ వరకు కూడా ఉంచాలి అనుకున్నాం. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటమ్మా అంటే ఒక 2 మాలిక్యూల్స్ ఉంటే ఆ 2 మాలిక్యూల్స్ విడిపోయి మళ్ళీ ఒకటే మాలిక్యూల్ కింద ఒకటే కణం కింద ఏర్పడేదాన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఈ 2 మాలిక్యూల్స్ 2 పరమాణులు ఒకటే అయ్యేటప్పుడు ఉష్ణం అనేది వేడి అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది, దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది అయితే వీళ్ళు ఏ షేప్లో డిజైన్ చేశారమ్మా అంటే దాన్ని వచ్చేసి మనకు వచ్చేసి డోల్నట్ షేప్లో అనేది ఈ షేప్లో అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ మచ్ డిడ్ ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ గ్రోస్ కంపేర్డ్ టు ది ఫైనాన్షియల్ ఇయర్ 2013 to 2014. 2013-14 కానీ తీసుకుంటే భారతదేశానికి సంబంధించి రక్షణ శాఖ అనేది ఎంత శాతం ఎగుమతులు అనేవి పెరగడం అయితే జరిగింది అంటున్నాడు. ఎంత శాతం పెరిగిందమ్మా అంటే 31 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఏదైతే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటాం, ఓకేనా, ఏంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రక్షణ శాఖకు సంబంధించి ఎగుమతులు అనేది 31% అనేది పెరగడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ టైం రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. డిఫెన్స్ సంబంధించి ఏంటమ్మా అంటే ఒక రికార్డ్ స్థాయి అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఆల్ టైమ్గా తీసుకుంటే ఇప్పుడు దాకా మనం ఎంత ఎగుమతి చేసామమ్మా అంటే 21,83,00,00,000
83 కోట్లు అనేది వరకు మనం ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎంత శాతం పెరిగిందంట? 31 టైమ్స్. ఓకేనా, 31% అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకు సంబంధించి అన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకప్పుడు దాకా మనకి అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, అంటే రష్యా దగ్గర నుంచో లేదా ఫ్రాన్స్ దగ్గర నుంచి రఫేల్ ఫైటర్ జెట్స్ తీసుకున్నట్టు నుంచి, అమెరికా దగ్గర నుంచి హెలికాప్టర్స్ దగ్గర తీసుకున్నట్టు అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకు పడాను. మనం ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఫారెన్ రిజర్వ్స్ అనేది, అంటే ఫారెన్ కరెన్సీ అనే దాన్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అనేది ఒకటి. ఓకేనా, ప్రైవేట్ సెక్టార్లో తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 60% ఎక్స్పోర్ట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ప్రైవేట్ సెక్టార్లో ఎంత అంట? 60% వరకు కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్సీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇన్నోవేషన్, అంటే మన మీద మనమే డిపెండ్ అవ్వాలి. ఓకేనా, మిగిలిన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి కూడా ఈ రక్షణ శాఖ అనేది కూడా థింక్ చేస్తుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే బై ద ఇయర్ ఆఫ్ 2025కి వచ్చేసి, అంటే 2025 సంవత్సరానికి గాను 35 కోట్లు అనే దానికి కూడా దీన్ని తీసుకెళ్ళాలి అని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎంత శాతం పెరిగింది? 31% పెరిగింది. ఓకేనా, ఎప్పటి నుంచి తీసుకుంటే 2013 దగ్గర నుంచి తీసుకుంటే 2014 సంవత్సరానికి గాను. అయితే వీళ్ళు ఏమంటున్నారు? 2025 సంవత్సరానికి గాను ఎంత రావాలంట? 35,000 కోట్లు అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. దేనికి? డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. ఏం చేయాలంటే డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎంత ఉంది? 21,83 కోట్లు అనేది ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దీన్ని 35 కోట్లకు అనేది టార్గెట్ అనేది పెట్టుకుంది. ఓకేనా, దీన్ని సాధించాలి అంటే 54% కన్నా తక్కువ ఉంటే సరిపోతుందంట. లక్ష్యాన్ని 54%కి వస్తే ఆల్రెడీ 31 ఉంది, అంతకు రీచ్ అయితే సరిపోతుంది. ఓకేనా, అది కూడా ఒకసారి డిఫెన్స్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ ఫర్ ది రెడ్ రసాల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కంప్లైంట్ అండర్ ది స్కోర్? ఈ స్కోర్ అనగానే మనం ఎప్పుడైనా సరే గేమ్స్కి సంబంధించింది అనుకుంటారు. ఈ స్కోర్ అనేది గేమ్స్కి సంబంధించింది కాదు. ఓకేనా, ఏంటమ్మా అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో స్టాక్ మార్కెట్లో మనకి ఇన్వెస్టర్స్ అంటాం కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫిర్యాదులు చేయడానికి వాళ్ళకి సంబంధించి కాల పరిమితి ఎంత అంటున్నారు. ఈ స్కోర్ అనేది ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారమ్మా అంటే సెబీ అంటాం, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ సెబీకి సంబంధించి వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక మొబైల్ యాప్ అనేది, మొబైల్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు? ఇన్వెస్టర్స్కి సంబంధించి ఏవైనా కంప్లైంట్స్ ఉంటే, వాళ్ళ డబ్బులకు సంబంధించి కానీ షేర్స్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్లు ఉంటే వాటన్నిటిని కూడా వాళ్ళు డైరెక్ట్గా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. వాటన్నిటికి కూడా సొల్యూషన్స్ అనేది తీసుకోవచ్చు. దానికి సంబంధించి కాల పరిమితి ఎంత అమ్మా అంటే 21 రోజుల్లో వాళ్ళు కన్ఫామ్గా ఆన్సర్ అనేది చేసే విధంగా అనేది ఈ స్కోర్ 2.0 అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ అనేది ఏంటి? హైయెస్ట్ బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్కి సంబంధించి హైయెస్ట్ బాడీ అంటే సెబీ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో బ్యాంక్స్లో హైయెస్ట్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో హైయెస్ట్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి చూద్దాం. స్కోర్ హైలైట్స్ అప్డేటెడ్ వర్షన్ సెబీ కంప్లైంట్స్ రెట్రసాల్ సిస్టమ్. ఈ సెబీకి మన యొక్క ఫిర్యాదులు చేయడానికి కోసం తీసుకొచ్చిన ఒక కొత్త అప్లికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే యూఆర్ఎల్ సైట్ నుంచి అయినా చేయొచ్చు అంట, లేదు అంటే మొబైల్ యాప్ ద్వారా నుంచి కూడా మన కంప్లైంట్స్ అనేవి చేయొచ్చు అంటున్నారు. ఏవైతే కంప్లైంట్స్ అనేవి ఉన్నాయో కనీసం 21 రోజుల్లో వాళ్ళకి అంటే క్యాలెండర్ రోజుల్లో వచ్చేసి వీటన్నిటి కూడా సాల్వ్ చేస్తాం అంటున్నారు. ఓకేనా, ఇది ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. స్కోర్ అనగానే గేమ్స్కి సంబంధించింది కాదు అని కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే వీటి ట్రాన్స్పరెన్సీ, కమ్యూనికేషన్ వీటన్నిటిలో కూడా అంత పారదర్శకత అనేది ఉండాలి. దీనిలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు. ఎవరికమ్మా అంటే ఇన్వెస్టర్స్కి, పెట్టుబడిదారులకు అనేది దీనికి ఆటోమేటిక్గా దీన్ని ఒక కొత్త సిస్టమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటమ్మా అంటే తైవాన్లో రీసెంట్గా ఒక ఎర్త్ క్వేక్ అనేది రావడం అయితే జరిగింది. ఈ తైవాన్లో ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తాయి, జపాన్లో కూడా ఎక్కువ ఎర్త్ క్వేక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. అయితే ఎర్త్ క్వేక్స్ సంబంధించి ఒక రోజులో 2200 ఎర్త్ క్వేక్స్ అనేది ఒక ప్రాంతంలో వచ్చాయి. ఇదే ప్రాంతం అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఒక రోజులో అంటే 24 గంటల్లో ఒక ప్రాంతంలో ఎన్ని వచ్చాయంటే ఎర్త్ క్వేక్స్ 2200 రావడం అయితే జరిగింది. ఇది ఒకసారి కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే తైవాన్ అనే దానికి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా ఏమంటామమ్మా అంటే
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజన్ అంటాం. ఓకేనా, ఇదంతా కూడా ఏంటి, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఓకేనా, ఇక్కడ అన్నీ కూడా చాలా వరకు కూడా దీవులు అనేవి ఉంటాయి. ఈ దీవుల ప్రాంతంలో ఎక్కువ కూడా ఈ భూకంపాలు సంభవించడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఈ ప్రాంతంలోనే వస్తాయి అంటే, మనకి ఏవైతే ఖండాలు అనేవి ఉన్నాయో ఆ ఖండాలన్నీ కూడా అన్నీ కలిసి ఉన్నాయా, లేవు. ఒకప్పుడు అన్నీ కలిసి ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారు, పాంజియా అన్నారు. ఈ పాంజియా అనేది ఏమైందమ్మా అంటే చిన్న చిన్న ముక్కల కింద అనేది విడిపోవడం అయితే జరిగింది. దాన్నే పలకలు అన్నారు. అలా 7 పలకలు మేజర్ పలకలు తీసుకుంటే 62 మైనర్ పలకల కింద అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఈ పలకలన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయా, ఈ ఖండాలన్నీ అక్కడే ఉన్నాయా, ప్రతి ఒక్క ఖండం కూడా అంట ప్రతి సంవత్సరానికి 5 సెంటీమీటర్స్ అనేవి ఈస్ట్ సైడ్ అంటే తూర్పు దిశ అనేది కదులుతూ ఉన్నాయంట. ఎప్పుడైనా ఈ పలకలు అనేవి జరిగినప్పుడు, మూమెంట్ అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడే మనకి భూకంపం రావడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంటినెంట్ ఏడుంది, ఇది ఇక్కడ ఉన్నది కాస్త కొంచెం లైట్గా ఇటు సైడ్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తుంది, భూకంపం రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. లేదు మనకి వాల్కనోస్ ఎరప్ట్ అవ్వడం వల్ల కూడా మనకి ఏమవుతుందమ్మా అంటే భూకంపాలు రావడానికి అనేది ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క ప్రాంతంలో మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్, ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉండే వాల్కనోస్ అనేది ఈ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఇది కూడా ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ వాల్కనోస్ అండ్ సెస్మిక్ యాక్టివిటీస్? సెస్మిక్ యాక్టివిటీస్ అంటే ఈ భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెస్మిమాలజీ ఆర్ సెస్మోగ్రాఫ్స్ అని అనడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎక్కువ భూకంపాలు అనేవి ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటున్నాడు. ఏంటి, ప్లేట్ టెక్టానిక్స్ ఆర్ ప్లేట్ మూమెంట్స్. ఓకేనా, ప్లేట్ల యొక్క కలయిక వల్ల అనేది ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి సంబంధించి కూడా చూద్దాం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ అకర్స్ అలాంగ్ ఇన్ ది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్? ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎంత శాతం అనేది ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయమ్మా అంటే 90%. ఓకేనా, 90% వరకు కూడా భూకంపాలు అనేది ఎక్కడ వస్తున్నాయంట, ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో రావడం అయితే జరుగుతుంది. ఎందుకు, అక్కడ మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ అనేవి ఉండడం అయితే జరిగింది. అది ఒకటి, ప్లేట్ మూమెంట్స్. ఓకేనా, పలకల కదలిక వల్ల కూడా ఇక్కడ ఎక్కువ భూకంపాలు అనేవి సంభవించడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని తీసుకుంటే హార్స్ షేప్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకుని హార్స్ షూ షేప్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే తైవాన్, జపాన్ ఆ రీజన్లో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో వచ్చినప్పుడు ఎర్త్క్వేక్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి సునామీస్ కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. ఆ రీజన్ నుంచి వచ్చినప్పుడు అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వేర్ విల్ బి ప్రత్యూష్? వేర్ విల్ బి ది ప్రత్యూష్ టెలిస్కోప్ బీ ప్లేస్డ్? ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది ఎక్కడ ఉంచడం అయితే జరిగింది అంటున్నాడు. ఈ ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది ఇండిజినియస్లీ మనంతట మనమే డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఉంచారు అంట, ఇంటర్నేషనల్ స్పేస్ ఎర్త్ ఆర్బిట్లోనా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనా, లేదంటే చంద్రుడి మీదనా, లేదు అంటే మార్స్ మీదనా అంటున్నాడు. ఎక్కడ ఉంచారమ్మా అంటే చంద్రుడి కక్షలో ఉంచడానికి ట్రయల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. ఎక్కడమ్మా అంటే మనకి లూనార్ ఆర్బిట్, ఇక్కడ లూనార్ ఆర్బిట్లో అనేది ఉంచడానికి ట్రై చేస్తున్నాం. ఒకసారి చూడండి, ప్రత్యూష్ ఫుల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రోబింగ్ ఐకానైజేషన్ ఆఫ్ యూనివర్సల్ యూసేజ్ ఆఫ్ సింగిల్ ఫర్ హైడ్రోజన్ అనేది ఒక అబ్రివేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ప్రత్యూష్ అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటమ్మా అంటే ఇండియాస్ ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది ఈ ఆస్ట్రామర్స్ ఎవరైతే ఉంటారో పుట్ అరౌండ్ ది మూన్, ఈ మూన్లో ఉంచడం కోసం అనేది ఇది తీసుకొని రావడం అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇనిషియేషన్ అంటే ఇది ఎవరు తీసుకొని వచ్చారు మొట్టమొదటిసారిగా అంటే, ఎప్పుడైనా కొత్తగా న్యూస్లో ఉన్నప్పుడు ఎవరు తయారు చేశారు, షిప్స్ కానీ, లేదు అంటే క్షిపణులు కానీ, లేదు అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైటర్ జెట్స్ కానీ, ఇవి వచ్చినప్పుడు ఎవరు డిజైన్ చేశారు అంటే ఎవరు అభివృద్ధి చేశారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా అంటే బెంగళూరు వాళ్ళు వచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, డెవలప్ చేసిన ఎవరు, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనేది దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద ప్రాజెక్ట్ మెయిన్గా తీసుకుంటే ఇది ఏంటమ్మా అంటే ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ యూనివర్స్ ఆఫ్టర్ ది బిగ్ బ్యాంగ్. ఓకేనా, బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం కదా, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత యూనివర్స్ ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఉంది అనే దాన్ని పరిశీలించడం కోసం ఇది అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాని మీద
ఐ మీన్ ఎంత ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా జరిగింది అనే దాని మీద తీసుకొని రావడం అయితే జరిగింది. ఫండింగ్ ఎవరు ఇచ్చారమ్మా అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి ఫండింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇండియన్ స్పేస్కి సంబంధించి ఇది ఏ టెలిస్కోప్ అమ్మా అంటే వీళ్ళు ప్రత్యూష్ అనేది రేడియో టెలిస్కోప్. ఏ టెలిస్కోప్ ఇది? రేడియో టెలిస్కోప్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టెలిస్కోప్ అని కూడా మనం క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏంటి? ప్రత్యూష్ అనేది రేడియో టెలిస్కోప్. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్లేస్డ్ ఎక్కడంట? లూనార్ ఆర్బిట్. ఎక్కడ ప్లేస్ చేశారు? చంద్రుడి కక్షలు అనేది ప్లేస్ చేయడం అయితే జరిగింది. మన క్వశ్చన్ కూడా ఇదే అడిగా అనమాట. ఎప్పుడైనా సరే మనకి కరెంట్ ఈవెంట్స్లో ఉన్నప్పుడు 1-2 సార్లు క్వశ్చన్ చేసుకోండి. ఒక క్వశ్చన్ తీసుకుంటే మల్టీ డైమెన్షన్లో మీరు క్వశ్చన్ చేయండి. దాన్ని క్వశ్చన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ప్రత్యూష్ డిజైన్ అంటే మనకి ఎవరు చేశారు అది ఒకటి చూడండి, ఎవరు ఫండింగ్ ఇచ్చారు, ఎక్కడ ప్లేస్ చేయడం అది జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూడండి. దేనికోసం? బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ముందు, అంతకన్నా ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఎలా ఉంది అనేది యూనివర్స్ అనేదాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, హూ రీసెంట్లీ రిసీవ్డ్ 2 స్టేట్ ఆఫ్ ఆర్ట్ డామినర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ ఇండియా. ఇండియాకి సంబంధించి డార్నియర్ అనేది ఏ దేశం అనేది ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగింది అంట. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటంటే గయానా అనే దేశం వచ్చేసి ఈ హెలికాప్టర్స్ అనేవి వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి భారతదేశం నుంచి కొనుక్కోవడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా, డెలివరీ ఆఫ్ ఏంటమ్మా అంటే డెలివరీ ఆఫ్ ఏంటి అంటే ఇవి డార్నియర్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ టు ది గయానా దేశానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఎన్ని పంపించారంట? 2 అనేది పంపించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికి? గయానా దేశానికి 2 అనేది పంపించడం అయితే జరిగింది. ఎందుకు? ఫ్రెండ్లీ నేషన్ కోసం, క్యాపబిలిటీ కోసం అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇదేంటమ్మా అంటే ట్విన్ ఇంజన్. ఇందులో ఎన్ని ఇంజన్స్ ఉంటాయంట? ట్విన్ ఇంజన్ టర్బో ప్రొపలెంట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే 2 అనేవి ఇంజన్స్ అనేవి ఉంటాయి అని చెబుతారు. డెవలప్డ్ ఎవరు చేశారంట? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అందుకోసం మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే ఎవరు డిజైన్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, మనకి చాలా వింగ్స్ ఉన్నాయి. అందులో ఏంటి? హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్. ఓకేనా, వీళ్ళు అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఒకసారి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, మల్టీ క్యాపబుల్ దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే మిషన్స్కి సంబంధించి కానీ, సర్వేలెన్స్కి కానీ, ఎవరినైనా మెడికల్ ఎవాక్యుయేషన్కి కానీ, కార్గో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలా అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అంట. ఓకేనా, ఇదే వచ్చేసి మళ్ళీ మనం వేరే దేశాలకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రీవియస్గా ఎవరికి ఇచ్చామంటే మాల్దీవ్స్ దేశానికి ఇచ్చాము. ఎట్ ద సేమ్ టైం శ్రీలంకకు కూడా మనం ఇవి డెలివరీ చేయడం అయితే జరిగింది. ఓకేనా, డార్నియర్ వచ్చేసి ఏ దేశాలకు ఇచ్చాము? గయానాకి ఇప్పుడు ఇచ్చాము. ప్రీవియస్గా వచ్చేసి శ్రీలంక, మాల్దీవ్స్ కూడా పంపించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అమ్మ. మనకి ఏంటి అంటే డిసీజుల్లోనే మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏంటి అంటే క్యాన్సర్. దానికి సంబంధించి ఏంటమ్మా అంటే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే వాళ్ళు అండ్ టాటా వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఒక సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ క్వశ్చన్ అమ్మ, వాట్ ఈజ్ కార్ టీ సెల్ థెరపీ? కార్ టీ సెల్ థెరపీ అంటే ఏంటి? ఎప్పుడైనా టీ అని కనపడితే అది క్యాన్సర్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. కొంచెం ఏం తెలియనప్పుడు అప్పుడు టీ అని వస్తే క్యాన్సర్ డిసీజెస్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్కి సంబంధించింది ఏమన్నా ఇక్కడ ఆప్షన్స్లో మనకి సర్జరీ ఫర్ రిమూవ్ ది క్యాన్సర్ ట్యూమర్ అనే ఒకటి ఉంది. ఓకేనా, అన్నిట్లో కూడా ఇక్కడ కూడా క్యాన్సర్ ఉంది, ఇక్కడ క్యాన్సర్ ఉంది. అయితే మనకి ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇమ్యునేషన్ దట్ మోడిఫైస్ ది టీ సెల్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇమ్యునేషన్ దట్ మోడిఫైస్ ది టీ సెల్స్. క్యాన్సర్కి సంబంధించిన థెరపీయే. ఓకేనా, ఏంటమ్మా అంటే ఇది ఇమ్యునేషన్ అంటే మనకి సంబంధించి ఇమ్యూనిటీ అనేది బూస్టప్ చేయడం కోసం అనేది ఇది అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, డెవలప్మెంట్ ఎవరు చేశారమ్మా అంటే ఇట్స్ కొలాబరేషన్ విత్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే వాళ్ళు, టాటా మెమోరియల్ హాస్పిటల్స్. ఎవరు? టాటా మెమోరియల్ హాస్పిటల్ వీళ్ళిద్దరూ కలిసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఇమ్యూనో యాక్ట్ అనే వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారమ్మా అంటే ఈ కార్ టీ అనే దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. అభివృద్ధి అనేది ఎవరు చేశారమ్మా అంటే వీళ్ళు ముగ్గురు వచ్చేసి చేయడం అయితే జరిగింది. మెకానిజం ఇట్ మోడిఫైస్ ది హ్యూమనైజ్ సెల్స్. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైట్ బ్లడ్ సెల్స్ అంటాం,
రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. ఓకేనా, ఇవి బాగా తెలిసింది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి ఇమ్యూనిటీ మీద చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, క్యాన్సర్ అనే దాంట్లో వైట్ బ్లడ్ సెల్స్ అనే వాటిని చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, దానికి సంబంధించి ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం దీనికి ఏంటమ్మా అంటే చాలామంది కూడా రేడియేషన్గా అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే, దానికి సంబంధించి ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారమంటే టీ సెల్స్ అనే ఒక కొత్త దాన్ని అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్ని ఏమన్నారు, కార్టీ సెల్స్ అనేది పిలవడం అయితే జరిగింది. వాటిని ఏం చేస్తున్నారంట, మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి వీటికి ఇమ్యూనిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది టు ఫైట్ అగెనెస్ట్ టు ది క్యాన్సర్ సెల్స్. ఈ క్యాన్సర్ సెల్స్ అనే వాటికి అగెనెస్ట్గా పనిచేయడం కోసం. అయితే వాట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ స్టడీ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, ఆంకాలజీ. ఏమంటారు, ఆంకాలజీ. ఓకేనా, టీ సెల్స్ థెరపీ వైల్ ది బ్లడ్ సెల్స్ అనేవి ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉండే విధంగా వాటన్నిటికి కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోండి అమ్మా. ఓకేనా, కెమిట్రిక్ యాంటీజెన్ రెస్పెటర్. ఓకేనా, ఇది కూడా ఒకసారి చూసుకోండి ఫుల్ ఫామ్ అనేది కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే క్యాన్సర్ గురించి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, ఎందుకంటే మోస్ట్ డెడ్లియెస్ట్ డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మనకి నాటో వచ్చేసి 75th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ నాటో అనేది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా అంటే మనకు వచ్చేసి 4th April 1949లో వచ్చేసి ఫామ్ అవ్వడం అయితే జరిగింది. 4th April 1949లో స్థాపించడం అయితే జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇదేంటమ్మా అంటే ఒక మిలిటరీ అలయన్స్. ఎవరెవరికి మిలిటరీ అలయన్స్, నార్త్ అమెరికా ప్లస్ యూరోప్, వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక మిలిటరీ అలయన్స్. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఎన్నో వార్షికోత్సవం ఎన్నో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. 75వ వార్షికోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, బ్రూసెల్స్. నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా, బ్రూసెల్స్లో ఉండడం అయితే జరిగింది. కరెంట్లీ ఎన్ని దేశాలు అనేది సభ్యత్వంలో ఉన్నాయంట, 32 దేశాలు అనేవి ఉన్నాయి. ఒకటే స్వీడన్ వచ్చేసి 32nd మెంబర్డ్ కంట్రీ. 31వ దేశం ఏంటమ్మా అంటే ఫిన్లాండ్ అనేది సభ్యత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, తాజాగా వచ్చేసి స్వీడన్ 32వ దేశం కింద మెంబర్షిప్ తీసుకుంది. 31st ఏంటి, ఫిన్లాండ్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్, బెల్జియం దేశం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బ్రూసెల్స్ ఎక్కడుందామంటే బెల్జియం. ఇదేంటమ్మా అంటే మెయిన్గా దీని యొక్క గోల్ ఏంటి అంటే ఎవరైనా సరే వేరే కంట్రీస్ అనే వాళ్ళు వీళ్ళ మీద ఎవరైనా అటాక్ చేస్తే వీళ్ళందరూ కూడా ఒక కూటమిలాగుండి ఆ దేశాల మీద తిరుగుబాటు అనేది చేస్తూ ఉంటారు. మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే లార్జ్ మిలిటరీ అలయన్స్. ఇదేంటి, ఒక మిలిటరీ అలయన్స్. ఓకేనా, మనకి ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామ్స్లో, నాటో అనేది దేనికి సంబంధించింది, మిలిటరీ అలయన్సా, మ్యారిటైమ్కి సంబంధించిందా, లేదంటే డిజాస్టర్కి సంబంధించి విపత్తులకు సంబంధించిందా, లేదు ఇంకేమన్నా ఉన్నాయా అనేది కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, నాటో అంటే మనకి మిలిటరీ అలయన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామండి. హూ డెవలప్డ్ ది ఆటోమేటివ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ రిపోర్టింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్. ఓకేనా, ఆకాష్ తీర్ అనేది ఒకటి ఏంటంట, ఇది ఆటోమేటివ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్, ఆటోమేటిక్గా కంట్రోల్ చేయొచ్చంట. రిపోర్టింగ్ సిస్టమ్, అది కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరు డెవలప్ చేశారంట, ఇది కూడా ఇండిజినియస్ టెక్నాలజీయే. ఎప్పుడైనా మిసైల్స్కి సంబంధించి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా అగ్ని-P అనేది న్యూస్లో ఉంది. అంతకుముందు తీసుకుంటే అగ్ని-5లో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఒకే మిసైల్ అనేది డిఫరెంట్ ఏరియాస్ అనే వాటిని టార్గెట్ చేయదు. దానికి మిషన్ దివ్యాస్త్ర అనేది కూడా నేమ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మల్టిపుల్ టార్గెట్స్ అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇదేంటి, ఆకాష్ తీర్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇదేంటమ్మా అంటే ఆటోమేటిక్ డిఫెన్స్ సిస్టమ్ కంట్రోల్డ్గా ఉంటుంది. అయితే దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటున్నారు. ఎవరు, ఇండియన్ ఎయిర్ ఫోర్సా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడా, ఇండియన్ ఆర్మీయా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఏంటమ్మా అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చేసి బెల్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, హైలైట్స్లో తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇది మెయిన్గా వచ్చేసి భారత్ సైన్యానికి సంబంధించి వైమానిక రక్షణలకు సంబంధించి ఇది మెయిన్గా వర్క్ చేస్తుంది. ఎవరైనా ఇక్కడ అటాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని ఇంకా ఎలా డిజైన్ చేశారమ్మా అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కెపాసిటీ. ఓకేనా, అతి తక్కువ
లో ఆల్టిట్యూడ్స్లో కూడా ట్రావెల్ అవ్వడానికి కూడా దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, లో లెవెల్ ఏరోస్పేస్ అంటే భూమి దగ్గర నుంచి భూమి కక్ష మనకి లో ఆల్టిట్యూడ్స్ అతి తక్కువ హైట్లో ఇది ప్రయాణించడానికి కూడా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క కంట్రోల్ అంతా కూడా దీన్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు, గ్రౌండ్ బేస్ అంటే భూమి మీద ఉండే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా, వెహికల్లో ట్రావెల్ అవ్వాల్సిన పని లేదు, రూమ్ మీద నుంచి దీన్ని అంతా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ కూడా దీనికి ఇంజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా మానిటర్ చేయడానికి ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఎవరు డెవలప్ చేశారు, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే ఏవైతే ఇంపార్టెంట్ అనేవి ఉంటాయో మెయిన్ కీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి ఎవ్రీ వీక్లీ వన్స్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 10 to 15 టాపిక్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దామండి. ఓకేనా, ఏవైతే క్వశ్చన్స్ అనేవి అడిగామో అవన్నీ ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకేనా, అండ్ ఏవైతే ఇంకా కరెంట్ అఫైర్స్ అనేవి ఇంకా అప్డేటెడ్ కావాలి అంటే రెగ్యులర్గా షార్ట్స్ అనే వాటిని కూడా చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ డైలీ అప్డేట్స్ అన్నీ కూడా షార్ట్స్లో వస్తాయి, వీక్లీ వచ్చేసి మనం వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.